పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 34వ కీర్తన 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేకమైనటువంటి భయములు, కలవరములు ఉన్నాయి. మరి వాటన్నిటి నుంచి విడుదల పొందాలి అంటే ఏమండి, భయం నుండి విడుదల పొందడానికి మనిషికి మనిషి తోడు తీసుకెళ్తున్నాడు. కానీ ఆ భయములో నుండి మాత్రము ఏమాత్రం విడుదల పొందడం లేదు. అయితే వాక్యం ఏమంటుంది? భయములన్నిటిలో నుండి దేవుడు విడిపించాలి అంటే మనమట యెహోవా యొద్ద విచారణ చేయాలి. విచారణ చేయడం అనగా ప్రార్థన చేయాలి. ప్రభువుని అడిగినప్పుడు మనకు కలిగినటువంటి ప్రతి భయము, కలవరం నుండి ప్రభు మాత్రమే మనల్ని విడిపించి మన బ్రతుకులో గొప్ప ఆదరణ, ధైర్యము దేవుని వలన మనకు కలిగేటట్టుగా ప్రభు చేయగలిగిన వాడు. ఆమేన్. మరి రోజున నీవు ఏ భయముతో తలడిల్లిపోతున్నావో, నీ బ్రతుకులో భయము నుంచి విడిపించగలిగిన వాడు. రోగమనే భయము, శ్రమ అనే భయము, నిందలనే భయము, ఈ భయములన్నిటిలో నుంచి నా దేవుడు ఈరోజు నిన్ను విడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మాకు కలిగినటువంటి భయములు అనేకమైనవిగా ఉండగా మా ప్రతి భయము నుంచి మీరు మమ్మల్ని విడిపిస్తానని తెలియపరిచి ఉన్నారు. భయములన్నిటిలో నుంచి మేము విడుదల పొందాలి అంటే మొదట మీ యొద్ద మేము విచారణ చేయాలని, ప్రార్థించాలని, వేడుకోవాలని, అప్పుడు ప్రభువా మీరు మా ఎడల కార్యములు జరిగిస్తానని తెలియపరిచి ఉన్నారు. ఇట్టి మాటలు మేము వ్యర్థము చేసుకొనక మీరు రాకడ పర్యంతం వరకు మా జీవితంలో మీరు స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.